Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాప్తాడు వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి రాజాకు రిమాండ్ విధించింది కోర్టు. జూన్ 8 దాకా రిమాండ్ విధించారు. ఉత్తర్వులు జారీ చేసింది అనంతపురం కోర్టు. ఇక తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఏడాది క్రితం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 26/1/2025 సంవత్సరంలో ఒక రైల్వే ట్రాక్ కింద ఒకతను సూసైడ్ చేసుకొని చనిపోతే అది సూసైడ్ కేసు 194 బిఎన్ఎస్ కింద కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన 1 year తర్వాత క్లోజ్ కూడా అయిపోయింది. ఆ క్లోజ్ అయిన కేసును రీఓపెన్ చేయించి కావాలని ఇంటెన్షనల్ గా మళ్ళీ 108 బిఎన్ఎస్ కింద మళ్ళీ ఒక కేసు బనాయించి దాని మీద ఇప్పుడు అక్రమ అరెస్ట్ గా చేయించి రిమాండ్ పెట్టించారనమాట. ఇది అసలు ఈ కేసు అంతా కూడా ఒక ఫేక్ కేసు అన్నమాట. అసలు ఇలాంటి ఫాల్స్ కేసుని మేము చాలా ఖండిస్తున్నాము. ఇక ప్రభుత్వం వచ్చినందుకు ఎక్స్ఎమ్మెల్యే వారి మీద ఉన్న కక్షతో ఇప్పుడు వీళ్ళు ఇలా కేసులు బనాయించి అదే కావాల్సిన విధంగా కేసులు పెట్టేసేసి రిమాండ్ చేశారనమాట. ఈ కేసును మేము ఖండిస్తూ మేము కోర్టు ద్వారానే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎలాగైనా అన్నలో న్యాయం జరిగి బయటికి రావాల్సిందిగా సోదరుడు రాజశేఖర్ రెడ్డి రోజు క్రైమ్ నంబర్ సంబంధించిన కేసులో రిమాండ్ చేశారు. రిమాండ్ 8/6/2026 వరకు రిమాండ్ చేశారు, 14 రోజులు. అయితే ఈ కేసులో మేము రిమాండ్ రిజెక్ట్ చేయమని ఆర్గ్యుమెంట్ చేశాము. దాంట్లో ఎఫ్ఐఆర్ లో కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ రిమాండ్ చేసేటప్పుడు అవన్నీ ఏమి కూడా వాళ్ళు ఇవ్వలేదు. మేము ఆర్గ్యూ చేసేటప్పుడులో తెచ్చి కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా లూపోల్స్ అన్ని చెప్పినాము. అయినా కూడా గౌరవ న్యాయస్థానం రిమాండ్ ఇచ్చింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాడతాము. ఎందుకంటే ఈ కేసు కూటమి ప్రభుత్వము ముందు నుంచి చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరి మీద మన వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. హైకోర్టు మొటికాయలు వేసిన పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులు చాలా మంది అనే ట్రాప్ కేసులో ఉండడం వల్ల దాన్ని మాఫీ చేయడానికి ఇంకొక రకంగా డైవర్ట్ చేయడానికి ఈ కేసు ఈయన మీద మోపడం జరిగింది. ప్రకాష్ రెడ్డి దాన్ని బాగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టి చేయడం వల్ల ఈయన మీద ఈరోజు ఈ కేసుని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు ప్రెజర్ చేసి ఈరోజు అతని ద్వారా 1.5 సంవత్సరం తర్వాత కేసు పెట్టించారు. అంతకు ముందే ఆ కేసు క్లోజ్ చేశారు. దాన్ని మళ్ళా రూరల్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని దాని మీద మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అంతకుముందు 8 మందిని విచారించిన స్టేట్మెంట్ ఏమైనాయి, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు తప్ప ఇది ఏంది లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. జూన్ 8 వరకు ఆ రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి లాయర్లు ఏం చెప్తున్నారు? ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తం పైన తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని ఉదయం నుంచి అనంతపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. డిఎస్పీ శ్రీనివాసులు అదేవిధంగానే పలువురు పోలీస్ అధికారుల సమక్షంలో అదేవిధంగానే ఆయన అదుపులోకి తీసుకొని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతపురం ఉదయం ఈ రోజు ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి అనేటువంటి తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క ఆత్మహత్య కేసు ప్రధానంగా గత 1.5 సంవత్సరాల క్రితం దాదాపుగా ఇది రైల్వే పట్టాల పైన ఆత్మహత్య చేసుకున్నట్టుగా మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి దీనిపైన 5 అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానాలు ఈ ప్రధానంగా రైల్వే పోలీసులు పట్టినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ కేసును మళ్ళీ ఇప్పుడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటన పైన మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి చెందాడు అనేటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయం పైన అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఈ రోజు హాజరుపడ్డారు. దాదాపుగా జూన్ 8వ తేదీ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఫస్ట్ క్లాస్ 3వ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ న్యాయమూర్తులు కూడా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో
తోపుర్తి రాజశేఖర రెడ్డి రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే తోపుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుర్తి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు వాద ప్రతివాదంలో వేడిగా వినిపించారు. న్యాయమూర్తి ఎవట అయినప్పటికీ కూడా దీంట్లో న్యాయమూర్తి రిమాండ్ ఇస్తూ 14 రోజుల పాటు జూన్ 8వ తేదీ దాకా రిమాండ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అనంతపురం రెడ్డిపల్లి సబ్ జైలుకి రాజశేఖర రెడ్డిని తరలించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తోపుర్తి రాజశేఖర రెడ్డి తరఫున వాదించినటువంటి న్యాయవాదులు అసలు ఇది ఒక కేసే కాదు, ఇది ఒక పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్ తో పెట్టినటువంటి కేసు అనేటువంటి కూడా వారు చెప్తున్నారు. ప్రధానంగా 1.5 సంవత్సరం అంటే జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ అంశానికి సంబంధించి ఖండించడం కావచ్చు, నిరసనలకు కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆలోచన చేస్తున్నారు. రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ అరెస్ట్ కి సంబంధించి ప్రజల్లోకి మేము బలంగా తీసుకుని వెళ్తాం. ఈ అరెస్ట్ అనేది అక్రమం, రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇతరత్ర ఏదీ లేదు అనేటువంటి మాట. రాజకీయ ధోరణిలోనే ఈ అరెస్ట్ జరిగింది, కావాలనే ఇరికించారు అనేటువంటి రకరకాల అంశాలను కూడా ప్రజల్లోకి మేము బలంగా తీసుకుని వెళ్తామని వైఎస్ఆర్సీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి ఆ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి వైసీపీ ఎలా ముందుకు వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళితేనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన మీద కన్నా రాజకీయ కక్ష సాధింపుల మీదే దృష్టి సారిస్తుంది అనేటువంటి దాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి తోపుర్తి రాజశేఖర రెడ్డిని కోర్టులో సబ్మిట్ చేసినప్పటి నుంచి కూడా ఈ విధంగా కూడా అనేకమైనటువంటి మాటల పరిణామాలు ఇండియా చోటు చేస్తున్నాయి. ప్రధానంగా కోర్టుకు సమర్పించినటువంటి ఏవైతే పోలీసులు సమర్పించినటువంటి వాటిలో రిమాండ్ రిపోర్ట్లు కనీసం వాళ్ళు సాక్ష్యాధారాలను కూడా ఏమాత్రం దాన్ని చూపలేకపోయారు. అందుకోసం ఉదయం నుంచి కూడా ఈవినింగ్ దాకా జరిగింది అనేటువంటి విధంగా వాద ప్రతివాదనలు చాలా తీవ్ర స్థాయిలో రాజశేఖర్ తరఫున కూడా వినిపించారు అనేటువంటి విధంగా జరిగింది. మొత్తం కూడా ఒకవైపు న్యాయవాదులు కావచ్చు, దానికి ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు నాగన్న కావచ్చు, అదేవిధంగానే రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇది కేవలం కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు. 1.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసు దాదాపుగా ఎఫ్ఐఆర్ అయింది. అప్పట్లో దీనికి సంబంధించి ఎవరు దీనికి దీని వెనక ఉన్నారు అనేటువంటిది కూడా అప్పట్లో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే మహేశ్వర రెడ్డి ఉన్నారో మహేశ్వర సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా అప్పట్లో అనిపించారు. తీరా ఇప్పుడు గవర్నర్ 1.5 సంవత్సరాల తర్వాత దీన్ని ఏ విధంగా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఏ విధంగా దీన్ని విచారణ చేస్తారు అనేటువంటి విధంగా ఒకవైపు న్యాయవాదులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నారు. మొత్తం పైన హైకోర్టులో కూడా దీన్ని తీసుకెళ్తారు. అయితే ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, అదేవిధంగానే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ అయ్యారో రాజశేఖర్కి సంబంధించిన సోదరు కూడా వీళ్ళందరూ కూడా ఒకటే తోటపేసి ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఆ తర్వాత కూటమికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, వారి వైఫల్యాలు కావచ్చు, పాలనాపరమైనటువంటి అంశాల్లో ఏ విధంగా విఫలం చెందుతున్నారో అనేటువంటి అనేక అంశాలపైన ఇటీవల కాలంలో తోపుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి వైఫల్యాలపై తీవ్రస్థాయిలో గళాన్ని వినిపించారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి అమిత రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి అమిత వ్యవహారంలో ఏదైతే జరిగింది దీంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రత్యక్షంగా ఉన్నారు అనేటువంటి విధంగా కూడా తగ్గుర్తి ప్రకాష్ రెడ్డి అప్పటిలో తీవ్రంగా ఆరోపించారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల సపోర్ట్ తో ఇదంతా జరిగింది, వారందరినీ కూడా విచారించాలనేటువంటి విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి మొత్తం మీద తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా రేపు గాని ఎల్లుండి గాని ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి మాట. ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాలి. అక్రమమైనటువంటి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాప్తాడు వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. జూన్ 8 వరకు ఈ రిమాండ్ ఉండనుంది. ఉత్తర్వులు జారీ చేసింది అనంతపురం కోర్టు. ఇక తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఏడాది క్రితం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో
రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసు పెట్టారని కూడా చెప్తున్నారు. కానీ వాస్తవాలు చూడలేదు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు అయితే చేస్తున్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది.